నమస్తే. ముందుగా పట్నం బోనాల శుభాకాంక్షలు. పాత బస్తీ బోనం ఎత్తింది. ఈరోజు సింహవాహిని మహంకాళి అమ్మవారు బోనం అందుకుంది. ఎంతో వైభవంగా ఆఖరి దశకు అందుకున్న బోనాలు పట్నం మొత్తం ఈరోజు ఆఖరి. తర్వాత నుంచి పల్లెటూరులో బోనాలు ఎత్తుకోబోతున్నాయి. అమ్మవారి గురించి చెప్పాలంటే అమ్మవారి ఆలయం చిన్నది కానీ మహిమ మాత్రం చాలా పెద్దది. మీరు చూసుకున్నట్టయితే ఆలయం ఎంత చిన్నగా ఉందో, అమ్మవారు గంపంత కన్ను పెట్టుకొని మన అందరి గురించి ఎదురు చూస్తున్నట్టుంది. ఇంతమందిని చూస్తున్నాం. ఊరు ఊరు వాడ వాడ పట్నం అంతా ఇలా మారుమోగబోతుంది. అమ్మవారికి బోనం ఎప్పటి నుంచి ఇస్తున్నారు? నేను దాదాపు 12 ఏళ్ల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాను. ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం. లాస్ట్ సార్ కూడా ఎత్తుకున్నాను. లాస్ట్ టైం చాలా జల్దీ వెళ్ళిపోయాం. ఈసారి చాలా ఇబ్బంది అవుతుంది. 45 minutes. లాస్ట్ టైం 15-20 minutesలో అయిపోయింది. ఇప్పుడు 45 minutes అని ఇక్కడ నుంచి అట్లనే కట్టలేదు. ఇంకా ఛత్రినాక గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుండు అన్న ఫీలింగ్లో ఉన్నా. ఎక్కువైందమ్మా ఇక్కడ నిలబడి మేము ఇంతవరకు ఎక్కువైంది. ఇంతగానో ఒక్కరు కూడా కదలలేరు. మరి ముందే అనౌన్స్ చేసేది ఉండే. మరి ఏరి ఇక్కడనే ఉన్నాం. అర్ధగంట పైననే ప్రతిసారి ఏం కాలే, ఈసారి అవుతుంది. మేము ఇక్కడనే మాది లాల్ దర్వాజా. మేము 30 ఏళ్ళ పైన నుంచి ఇస్తాం. మరి ఇక్కడ మేము అరగంట పైన అయిందమ్మా. ఎవ్రీ ఇయర్ బోనాలకి లైన్లు ఉండవండి. ఎవ్రీ ఇయర్ బోనాలకు లైన్లు ఉండవు. స్ట్రైట్గా అట్ల నుంచి అట్లా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏమో బోనాలకు లైన్లు పెట్టిరో ఒకటే, సరే వాళ్ళు ఏ ప్రాసెస్లో పెట్టిరో పర్పస్లో పెట్టిరో మనకు తెలీదు. కనీసం బోనాల లైన్ కదలాలి కదా. గంట నుంచి ఇట్లనే వెయిటింగ్. మరి ఏడ కదులుతుంది చూడండి. మీరు ఇట్లనే వెయిట్ చేయండి, కదులుతుందా లేదా చూడండి. పిల్లలు ఉన్నారు, ముందే అనౌన్స్ చేసేది ఉండే. మరి ఈసారి లైన్ ఉంటుంది బోనాలకి, గంట టైం పడుతుంది అని చెప్పుంటే పిల్లలకి ఎత్తియకుండా మేమన్నా ఎత్తుకుంటాం కదా. అంతే కదా. ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషన్. ఆడపిల్లలకి ఎత్తిస్తారు ముద్దు. అది మాకు మంచి అనిపిస్తుందని మేము ఎత్తుతాము. ఇప్పుడు ఆ పిల్లల్ని పట్టుకోవాలా, మేము పట్టుకోవాలా? వాళ్ళు వింటారా? ఇంకొకరికి మార్చకుండా ఎత్తుకోవాలి మళ్ళీ. నేను 2 years నుంచి, ఇంతకుముందు మా అత్తమ్మ తీసుకున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడనే ఛత్రినాక. బాగుందండి, చాలా మహిమగల దేవత. 1 hour అవుతుంది. 1 hour. లేదు ఈసారి చాలా టైం పడుతుంది. లాస్ట్ టైం ఇట్లా బోనాలు అయితే ఫాస్ట్గా పంపిస్తుండే. ఈసారి అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన మహిళలు. ఇది ఈరోజు లాల్ దర్వాజా. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న హైదరాబాద్ ఓల్డ్ సిటీలో శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల సంప్రదాయం వెనుక ప్లేగు కాలం నాటి విశ్వాసం నుంచి నేటి తెలంగాణ సంస్కృతి వరకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. భక్తి, సాంప్రదాయం, సంస్కృతి ఈ 3 కలిసిన లాల్ దర్వాజా బోనాల జాతరను ఇప్పుడు మనం చూస్తున్నాం. లేదు కదలట్లేదు. ఎప్పటి నుంచి ఇస్తున్నారు అమ్మవారికి బోనం? ఇదే ఫస్ట్ టైం. అది వరకు ఎప్పుడైనా నార్మల్గా బోనాల టైంలో వచ్చినారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. బోనం ఇవ్వడం కూడా ఇదే ఫస్ట్. 1 hour నుంచి ఇక్కడనే ఉంటుంటే మరి మూవ్ అవట్లని పోలీసు వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్తున్నారా? ఏమంటున్నారు? ఇంకెవరికి ఏం చెప్పలేదు. లైన్లోనా అర్ధగంట అవుతుంది మేడం. అర్ధగంట నుంచి ఇక్కడనే ఉన్నారా? ముందర పంపిస్తలేరా? పంపిస్తలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు బోనం? 3 ఏళ్ళ నుంచి మేడం. 3 ఏళ్ళ నుంచి ఇట్లనే ఉందా? ఈసారి ఇట్లుందా? 3 ఏళ్ళ నుంచి కూడా బాగానే ఉంది. పండుగ వరకు ఈసారి లేట్ అయిందా? అంటే పోయినసారి ఎంతసేపట్లో అయిపోయింది బోనం? గంటలు అయిపోయింది. మీరు వచ్చి అర్ధగంట లైన్ కదులుతలేదు. ఏమంటారు మరి మీ ముందున్న వాళ్ళు, పోలీసు వాళ్ళు? పంపిస్తాం, లేట్ అవుతుంది అంటారు. పంపిస్తాం, లేట్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేమా రాజనాబాయి. ఇంకా అమ్మవారికి 3 ఏళ్ళ నుంచి బోనం ఇస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. అమ్మవారి గురించి ఇంకా ఏం చెప్తారు చెప్పాలి? ఇంకేం లేదమ్మా, మంచిగానే ఉంది అంతా. ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మవారి టెంపుల్కి? నేను 5 years ఉన్నప్పుడు. 5 years ఉన్నప్పటి నుంచి. బోనం ఎత్తుకోవడం ఎన్ని ఇయర్స్ నుంచి? బోనం ఎత్తుకోవడం కూడా ఆల్మోస్ట్ ఒక 10-12 years నుంచి. ఎప్పుడు ఇట్లానే ఉండనా? లేట్ అవుతుందా? ఈసారి లేట్ అవుతుంది? అలా ఏం లేదు. ఎవ్రీ ఇయర్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఆబ్వియస్లీ కొంచెం లేట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఎంత సేపు పట్టింది?
లాస్ట్ ఇయర్ త్వరగానే వెళ్ళాం, ఇప్పుడు కొంచెం లేట్ అయింది. ఎంతసేపటి నుంచి లైన్లో నిల్చుంటారు? 1 hour. 1 hour నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే లాల్ దర్వాజా. ఎవ్రీ ఇయర్ అమ్మవారు బోనం ఇస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మవారు ఏ కోరిక కోరినా కొంగు బంగారం చేసి బంగారు తల్లి మా మాంకాలమ్మ. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మాకు వేరే దర్శనంకి వెళ్ళినాం. మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చాలా 2 hours నుంచి వెయిట్ చేస్తున్నారు. అసలు బోనాలని ఇడవట్లే లేరు. చాలా ఎంతసేపు పట్టింది దర్శనానికి? ఇప్పుడు మాకు 1/2 hour పట్టింది. 1 hour పట్టింది. నార్మల్ వాళ్ళకి ఎంతసేపు పడుతుంది? నార్మల్ వాళ్ళకైతే 2 hours 3 hours అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇట్లనే అవుతుంది? ఎవ్రీ ఇయర్ ఇట్లా కాదు, ఇది ఫస్ట్ టైం. ఈ ఇయర్ ఎంతసేపట్లో అయిపోయింది? లాస్ట్ టైం ఒక 15-20 minutesలో బోనాలని వదిలేస్తారు. ఈ ఇయర్ అయితే 2 hours 1.5 hour అవుతుంది నించోని. మేము ఇక్కడ ఉప్పుగూడ నుంచి వస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు అమ్మవారికి? మేము 50 years 60 years అవుతుంది. అంటే మీరు చిన్నప్పటి మా చిన్నప్పుడు మా తాత వాళ్ళ చిన్నప్పటి నుంచి మొత్తం ఇక్కడే, అప్పటి నుండి చేస్తున్నాం 50-60 years. ఎప్పుడు ఇట్లా కాలేదు, ఈ ఇయరే ఇట్లా అవుతుంది. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. అసలు బోనాలు అనేదే కదలట్లేదు. అంటే ఇక్కడ విఐపీస్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని వదులుతున్నారు కానీ బోనాలు కూడా వదలాలి కదండి. ఎన్ని అవర్స్ నుంచి వెయిట్ చేయాలి బోనాలను కూడా. పొద్దున్న లేచి బోనాలు ఇంపార్టెంట్ కదా అమ్మవారికి. వాళ్ళు ఈవినింగ్ కూడా రావచ్చు. ఇక్కడికి లైన్కి రావడానికి ఎంతసేపు పట్టింది? మినిమం 1.5 hour అవుతుందండి. మేము అక్కడికి వెళ్ళేసి వచ్చినాము, ఒక్క బోనం కూడా కదలలేదు. అప్పటి నుంచి అట్లనే ఉందండి. ఈ ఇయరే ఇట్లా అవుతుంది. ఎవ్రీ ఇయర్ మామూలుగా 20 minutes 15 minutesలో అయిపోతుంది దర్శనం. అంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నారు కదా, అందుకే. కానీ బోనాలు అయితే వదలాలి కదండి. వాళ్ళు ఈవినింగ్ రావచ్చు కదా ఎవరైనా కానీ. మా ఇప్పుడు బోనాలు ఇంపార్టెంట్ కదా అమ్మవారికి. ఫస్ట్ బోనాలే ముఖ్యం ఆమెకి. ఇక్కడ నుంచి బోనాలు ఇస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారికి? ప్రతి చాలా బాగుంటుందండి ఇక్కడ, చాలా బాగుంటుంది అమ్మవారు. అది ఇది మొత్తం అన్నీ బాగుంటాయి కానీ కొంచెం చూసుకోవాలి, బోనాలను వదలాలి. వాళ్ళకే ఇంపార్టెన్స్ కాకుండా పబ్లిక్ కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అంతే. చిన్నపిల్లలు ఎత్తుకొని వస్తారు, వాళ్ళందరూ ఎలా వెయిట్ చేస్తారు? అదే బోనం ఎత్తుకొని చాలా సేపు నిల్చోవాలంటే కష్టమే కదా. ఇది ఫస్ట్ టైం ఇంతసేపు వెయిట్ చేయించడం, ఇక్కడ ఫస్ట్ టైం లాల్ దర్వాజా. డైరెక్ట్ గా అక్కడ మెయిన్ డోర్ నుంచి ముందుకు రమ్మని చెప్పేవాళ్ళు. ఇంతసేపు క్యూ అసలు లైన్ నిలబడదు. ఈ ఇయరే ఫస్ట్ టైం ఇట్లా ఆనుకొని బోనాలు ఎత్తుకొని నిలబడితే ఎట్లా నిలబడతారు? ఎంతసేపు నిలబడాలి? 20 years నుంచి తీసుకొస్తున్నాం మేడం. మేము కొట్లాడుకోవడం కాదు, కొంచెం మా ముందర ఏమన్నా క్యూ లైన్ క్లియర్ చేస్తాం. 20 years నుంచి అండి. ఎప్పుడు ఇట్లా కాలేదా? ఎప్పుడు ఇట్లా కాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అవుతుంది. ఇప్పుడే ఫస్ట్ టైం మంచిగా. లైన్ కదులుతలేదు అంటున్నా నేను, కదలాలి కదా లైన్. ఎంతసేపు నిలబడతారు? చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారు, ఎంతసేపు నిలబడతారు లైన్లలో? మూవ్ అవ్వాలి కదా. పోలీస్ వాళ్ళకి అడిగితే ఏమంటున్నారు? రెస్పాన్స్ లేదండి. ట్రీట్మెంట్ ఎక్కువ ఉంది. బోనాలకు ఉంటుందా, వివిఐపీస్కి ఉంటుందా? ప్రయారిటీస్కి ఎవరికి ఇవ్వాలి? బోనాలు తీసుకొని ఎవరు వస్తారు? అంగో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు బోనాలు? నేను 10 years నుండి వస్తున్నా. బోనం ఎప్పటి నుంచి ఎత్తుకుంటున్నారు? నేను 3 years నుండి ఎత్తుకుంటున్నా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. మీరే చూస్తారు కదా ఎంత తిరుగుతురో. ఏ టైంలో నేను 45 to 1 hour అవుతుంది. అస్సలు మూవ్ అవ్వట్లేదు. కూడా అవుతుంది, ఇంకా 1 hour కూడా అవుతుంది. ఫస్ట్ టైం మాంకాలమ్మ బోనాలు ఏం మంచిగా అనిపిస్తుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. బోనం తీసుకొని ముందల నుంచి పిలిచి మరి దర్శనం చేపిస్తుంది. అట్లయితే 1.5 hour అవుతుంది. 1.5 hour, ఇంకా 1 hour అయినా మేము ఇట్లనే నించుంటాము. పచ్చి మంచినీళ్ళు తాగకుండా అమ్మవారి బోనం ఎత్తుకొని వచ్చినా ఇట్లనే నించుంటా. పోయినసారి డైరెక్ట్ దర్శనం అయింది మాకు. పోలీసు వాళ్ళు ఒక బోనం ఒక మనిషి పంపిస్తారు. పుట్టినమే పెరిగినాం ఇక్కడ, ఎప్పుడు ప్రతిసారి ఇట్లా కాదు మాకు. గవర్నమెంట్కి ఇచ్చారు కదా, అది లేదు కదా గవర్నమెంట్కి ఈసారి ఇచ్చిరంట. ఏమో మాకు కూడా తెలియదు అంటున్న టాక్ వచ్చింది, మరి దాని గురించో తెలియదు. బోనాలకి 1.5 hour అవుతుంది. మేము ఇట్లా మేము పుట్టినాం పెరిగినాం ఇక్కడనే, చిన్నప్పటి నుంచి. బోనం పంపిస్తూనే ఉంటారు. ఇది పబ్లిక్ లైన్, పబ్లిక్ లైన్ కదా, పబ్లిక్ లైన్ బోనాల లైన్ ఎప్పుడు బోనాలు అసలు డైరెక్ట్ పంపిస్తారనమాట. ఎప్పుడు బోనానికి ఇట్లా లైన్ నిలబెట్టారు మమ్మల్ని. ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా. నేను ఇప్పుడు నాకే ఇప్పుడు 36 years అంటే మా మమ్మీ వాళ్ళు మా తాత వాళ్ళు అందరు చేసిరు.
అప్పటి నుంచి ఇదే కదా రూల్. ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇంత ఈసారి బోనాలకు లైన్ పెట్టి ఇంతసేపు చాలా ఒక్క పద్ధతితో ఉన్నది తెలుసా అని పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేము. ఒక్క పద్ధతితో వచ్చినాం మేము. పద్ధతితో చేస్తాం మేము, ఏం తినకుండా కొన్ని చేస్తాం, కొంచెం ఉన్నాము. రెస్పాన్స్ మరి రావాలి. అట్లా బోనాలు ఏమన్నా తొందరగా అయితే ఎక్కియాలి. ఎప్పుడు మాకు కూడా బాధ అనిపిస్తుంది కదా, ఏమన్నా అయితే జరగరాని జరిగితే అట్లా చేయొద్దు కదా. ఫస్ట్ ఇంకా చాలా వస్తాయి అక్క. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. 11:30 అవుతుంది, 12 అవుతుంది. ఇంకా 3-4 వరకు వస్తాయి బోనాలు. ఇదే లైన్ ఉంటే మాకు తిండి తినకుండా వచ్చి ఏడ ఎక్కిస్తారు, ఎట్లా ఎక్కిస్తారు? బోనాలకు మాత్రం ఇంపార్టెంట్ ఇవ్వాలి. అసలు 1 గంట పట్టింది నాకు దర్శనం. ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుందా ఇప్పుడేనా? ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుందా ఇప్పుడు? ఈ సంవత్సరం ఇట్లా పెడుతుంది, ప్రతి సంవత్సరం ఏం లేదు. ఇప్పుడు సంవత్సరం లైన్ పెడుతుంది. బోనం ఫస్ట్ పంపాలి. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం ఇస్తున్నారు మీరు? నేను 2 సంవత్సరాల నుంచి బోనం ఇస్తున్నాను. పోయిన సంవత్సరం ఇట్లా లేదు. పోయిన సంవత్సరం ఇట్లా లేదు. ఈ సంవత్సరం వస్తున్నారు మీరు. నేను శ్రీ పార్వతి ఫంక్షన్ హాల్ నుంచి వస్తాను. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారికి 2 సంవత్సరాల నుంచి బోనం మంచిగా మంచిగా అవుతుంది. మీరు లైన్లో నిల్చొని 12:30 నుంచి 12:30 నుంచి అప్పటి నుంచి ఎంత ఉంది? మూవ్ అవ్వట్లేదా? మూవ్ అవుతలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు అమ్మవారి దగ్గరికి? చిన్న ఉన్నప్పటి నుంచి వస్తున్నాను. ఎప్పుడైనా ఇలా అయిందా లేకపోతే ఇప్పుడే ఇలా? ఎప్పుడు ఇలానే లైన్ ఉంటుంది. ఎప్పుడు ఇలానే? ఇప్పుడు గంట అవుతుందా? గంట అవుతుంది. ఇంకో గంట 2 గంటలు పడుతుంది అంటారా లోపలికి వెళ్ళేసరికి? తెలియట్లేదు. ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? జెండా ఉప్పు కూడా ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీరు అమ్మవారికి ఎవ్రీ ఇయర్ వస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా ఏమంటారు, చాలా మహిమలు ఉన్నాయి అమ్మవారు కదా, చాలా మంచిగా అనిపిస్తుంది దర్శనం చేసి. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎవ్రీ ఇయర్ మీకు ఎంతసేపు పడుతుంది దర్శనం? మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ 1 hour లోపట్లోనే అయిపోతాం. మేము ఎవ్రీ ఇయర్ మార్నింగ్ టైమ్స్లో వస్తాం. ఈ ఇయరే లేట్ అయింది, సో ఇప్పుడు లేట్ అవుతుంది. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది లైన్లో? మేము వచ్చి కూడా 1 hour అవుతుంది. 1 hour అయిపోయింది. మేమా 1/2 hour అవుతుంది. ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మవారి దగ్గర? మేమా 5-6-7 ఇయర్స్ నుంచి, 7 ఇయర్స్ కంటే ముందే, ఇంకా 10 ఇయర్స్ ముందే. ఎవ్రీ ఇయర్ అమ్మవారి బోనాలకు వచ్చి దర్శించుకుంటారు. అంటే ఒక 2 సంవత్సరాలు రాలేదండి, 2-3 సంవత్సరాలు మళ్ళీ వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకుంటారు? అమ్మవారు అయితే చాలా మంచిగా అనిపించింది మాకైతే. వచ్చి నుంచి మేము ఎల్బీనగర్లో ఉండేది, ఎల్బీనగర్ నుంచి వచ్చేది. ఇప్పుడు మళ్ళీ 5:30కి వచ్చినాం. సాధారణంగా మీకు ఎంతసేపు పడుతుండే దర్శనానికి ప్రతి సంవత్సరం? టైము అంటే మేము బోనాలైనా తెల్లారి వచ్చేది, తొందరగా అయ్యేది. ఈరోజు ఫస్ట్ టైం మేము ఇట్లా రావడానికి లేట్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 10 years. బోనం ఎత్తుకోవడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం బోనం ఎత్తుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి వస్తున్నావు టెంపుల్కి? అవును, వస్తున్నా చిన్నప్పటి నుంచి. 10 years. ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తపేట. కొత్తపేట నుంచి. ప్రతి సంవత్సరం వచ్చి సమర్పిస్తారు. అవును అవును. ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి మార్పు ఏమైనా ఉందా? బోనాలకు ఒక్కదానికి సపరేట్ లైన్ పంపిస్తే బాగుంటుంది. ఇప్పుడు చాలా 1 hour అవుతుంది వెయిట్ చేయబట్టి అక్కడ. 1 hour అవుతుంది. ఎన్ని గంటలకు వచ్చినారు? అప్పటి నుంచి ఇంతే లైన్ ఉందా? ఉంది. బోనాలకు అక్కడ నుంచి పంపించి ఇక్కడ సపరేట్ మళ్ళీ అంతా కలిపేసినారా మొత్తం? అక్కడ ఫుల్ చాలా ఉంది, ప్యాక్డ్గా ఉంది వెనకాల. ఇప్పుడు సపరేట్ చేసిర్రు. ఇప్పుడు సపరేట్ చేసేసి ఎవ్రీ ఇయర్ ఇట్లానే అవుతుందా లేకపోతే ఈ ఇయర్ అయినా ఇలా లేట్ అవ్వడం? లాస్ట్ టైం బాగానే ఉండే. ప్రతి సంవత్సరం అంతే. పోయినసారి కూడా ఇంతే లైన్ ఉందా? ఇంతకంటే ఎక్కువనే ఉండిపోయింది. అనుకుంటారు అమ్మ ఇంకా దర్శనానికి ఇప్పుడు? ఇంకా 2-3 1 గంట అవుతుంది, గంటన్నర కంపల్సరీ అవుతుంది. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తారు అమ్మవారికి బోనం? 20 సంవత్సరాల నుంచి చేస్తారు, 30 సంవత్సరాలు. 20 ఏళ్ళ నుంచి చేస్తారు. మార్పు ఏమైనా కనిపిస్తుందా? మాకైతే మంచిగానే ఉంది అమ్మవారు చేసినందుకు. ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము సాలిబండ బేలకమ్మ నుంచి వస్తాం. ఇంకా అమ్మవారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? చేసినందుకైతే మాకు మంచిగానే ఉంది, అమ్మవారు చేసినందుకు అన్ని విధాలుగా మంచిగా. మేము గత కొన్ని ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నాము. ఈ అమ్మవారి ఆశీస్సులు మాకు ఎల్లవెల్లలాగా మాకు దక్కుతున్నాయి కాబట్టి, మేము అనుకున్న కోరికలు అనుకున్నట్టు జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారి మొక్కుబడి చెల్లించుకోవడం రావడం జరుగుతుంది. ఆ బోనం సమర్పిస్తాం, లేదంటే కొబ్బరికాయ కొడతాము. ఎవరి ఇష్టం వాళ్ళదే. ఎవరి మనసులో ఏ విధంగా మాట్లాడతామో అదే విధంగా కొబ్బరికాయ కొడతాము, అమ్మవారి దర్శనం కోరుకుంటున్నాము. ఇంకోటి గత 3 సంవత్సరాల కింద ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం రావాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడైతే లేవు, ఏర్పాట్లు అయితే లేవు. అంటే ఈ ప్రభుత్వం అయితే నాకైతే ఏం బాగలేదు. ఏంటంటే కొన్ని అటర్ ఫ్లాప్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వము బీఆర్ఎస్ వస్తుంది అన్నట్టు నేను నమ్ముతున్నా.
దర్శనం అయిందా లోపల? దర్శనం అయింది. ఎంతసేపు పట్టింది? నాకైతే జల్దీ దర్శనం అయింది. ఆ భగవంతుని ఆశీస్సులు అందరి వేళల్లో ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడనే ఉంటాం. ఇంకా 2 years నుంచి బోనం ఇస్తున్నావు. అమ్మవారి గురించి మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. 10 minutes అవుతుంది. ఏ పిన్ని 10 minutes అవుతుంది. అక్కడ ఆ లైన్ కాకుండా ఈ లైన్ లో 10 minutes. ఎవ్రీ ఇయర్ ఇట్లనే అవుతుందా? ఈ ఇయర్ లేదు, ఈ ఇయరే ఇట్లా ఉంది. మేము ఇక్కడ ఉన్నప్పటి చిన్నప్పటి ఎన్నేళ్ళ నుంచి దాదాపుగా? 25 years. 25 years నుంచి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓల్డ్ సిటీ మాది. ఓల్డ్ సిటీ. ఇంకా ఎంతసేపు అవుతుంది లైన్ లో నిల్చొని? 1 hour అయిపోయింది. ఎవ్రీ ఇయర్ ఇట్లనే అవుతుందా? ఈ ఇయర్ లే, ఈ ఇయరే డిలే అయింది. లాస్ట్ ఇయర్ అయితే 15 minutes లో అయిపోయింది. 15 minutes లో ఈ ఇయర్ లేట్. మరి పోలీస్ వాళ్ళకి ఏమైనా చెప్పినారా లేట్ అవుతుంది? వాళ్ళ కంట్రోల్ వాళ్ళు చేస్తున్నాం, మనం కూడా వాళ్ళని ఏం చేయలేం కదా. అక్కడ అనాలి, అక్కడ స్టేజ్ మీద కూర్చొని అంటున్నారు కదా, వాళ్ళకి చెప్పండి. అమ్మవారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మ అందరినీ చల్లగా చూస్తే చాలు, అంతే. మేము 20 years నుంచి వస్తున్నాం. 20 years నుంచి. అప్పటి నుంచి ఎత్తుకుంటారు? కాదు, ఫస్ట్ టైం ఎత్తుకోవడం. అక్కలు ఎత్తుకుంటారు నార్మల్గా. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ మేకల్ మండా సైడ్ ఉంటాం. అది వరకు మమ్మీ వాళ్ళ కాల్. ఇంకా ఎంతసేపు అవుతుంది లైన్లో? చాలాసేపు అయింది, ఒక 40 minutes 1 hour దాకా అయింది. ప్రాపర్గా మేనేజ్మెంట్ లేదు, ప్రాపర్గా పంపుతలేరు బోనాలను కూడా. చిన్నప్పటి నుంచి అమ్మవారి టెంపుల్కి వస్తున్నారు? ఎక్కడనే బ్రాట్ మొత్తం ఇక్కడనే పుట్టినాం కాబట్టి ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ అమ్మవారి టెంపుల్కి వస్తుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ బోనాలు చేస్తుంటే. 1 hour పట్టింది. ఎక్కడి నుంచి వచ్చినారు? ఇక్కడే. ఇక్కడనే. మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తున్నారు అమ్మవారి దర్శనం? 1 hour అవుతుంది వచ్చి. 1 hourలో దర్శనం అయింది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? బై బర్త్ 20 years నుంచి. 20 years నుంచి. ఇక్కడ లైన్కి రావడానికి 1.5 hour పట్టింది. ఎవ్రీ ఇయర్ ఇట్నే పడుతుందా? లాస్ట్ టైం జల్దీ వచ్చినాం, జల్దీ అయిపోయింది. ఈసారి లేట్ అయిపోతున్నారు. ఇక్కడనే ఛత్రినాథ్. ఎన్ని ఇయర్స్ నుంచి ఇస్తున్నారు అమ్మవారికి? మా అత్తయ్య అప్పటి నుంచి చేస్తారు, మేము కూడా చేస్తాం. లాస్ట్ ఇయర్ తొందరగా అయిపోయింది దర్శనం? నేను మార్నింగ్ 6కి వచ్చిన, లాస్ట్ ఇయర్ 7 వరకు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చారు పొద్దున? ఇప్పుడు 10:30కి ఏమో వచ్చింది. 9:30కి వస్తే 10:30. ఇంకా ఉంది లైన్. వరంగల్ నుంచి వచ్చినామండి. వరంగల్ ప్రతి సంవత్సరం వస్తారు? ప్రతి సంవత్సరం వస్తాము. బంగారి బోనము కొండా సురేఖ మేడము, దేవాశాఖ మంత్రి కొండా సురేఖ మేడం బంగారు బోనం తీసుకొని వచ్చింది. మేము కూడా వరంగల్ నుంచే వచ్చాము. బంగారు బోనం వరంగల్ నుంచి వస్తాం? లేదు, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాం. ఎన్నేళ్ళ నుంచి వస్తారు మన అమ్మవారికి? మేమైతే 5 సంవత్సరాలు అవుతుంది చూసేదాన్ని. బోనం ఇస్తారా? బోనం ఇస్తుంది మేడం. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి వస్తున్నాను. అయితే వస్తున్నాను. 11 years అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇస్తారు అమ్మవారి బోనం? అవును. మా అత్తయ్య అయితే ఇంకా 30 years నుంచి. ఎక్కడి నుంచి వస్తారు అమ్మవారికి? ఇక్కడే పక్కకే ఉంటాం, గుడి పక్కకే ఉంటాము. ఎట్లా అనిపిస్తుంది అప్పటి నుంచి బోనం ఇస్తున్నారు? చాలా బాగా అనిపిస్తుంది. ఎంతసేపు పట్టింది ఇప్పుడు లైన్లో? ఈసారి మాత్రం 1 hourకి ఎక్కువ అయ్యింది. లేకుండే చాలా బాగుండే, బోనాలని తొందరగా పంపించేస్తుండే. కానీ ఈసారి మాత్రం నార్మల్ వాళ్ళని కూడా పంపించడం వల్ల లేట్ అవుతుంది. అక్కడ కరెక్ట్ సెక్యూరిటీ అనేది లేకుండా వాళ్ళు వీళ్ళందరూ కలవడం వల్ల లేట్ అయ్యింది. అవును.